దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే ఎప్పుడైనా మన జీవితాల్లో మనం భక్తి చేసేటప్పుడు మనకి ఏముండాలంటే క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము ఉండాలి. చాలామందికి క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం లేకపోవటం వలన నశించిపోతున్నారు. ఓకేనా? మనుషులకు తెలిసిన భక్తి వేరు, దేవుడు మనకు తెలియపరచుకోవాలనుకుంటున్న భక్తి వేరు. మనుషులు వాళ్ళ విధానాలతోటి ఏమంటున్నారంటే దేవుణ్ణి తెలుసుకోలేకపోవటం వలన దేవుడు ఆయన సువార్త ప్రకటన అనే వెర్రితనము చేత మనల్ని రక్షించుటకు తన దయాపూర్వక సంకల్పమాయను అని రాస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవాలి. హోషేయ 6:6లో కూడా ఒక మాట రాస్తుంది, చూడండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఓకేనా? దహన బలుల కంటే కూడా దేవుని గురించిన అండర్స్టాండింగ్ దేవునికి ఇష్టం. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో, దేవుడు అసలు ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. చాలాసార్లు దేవుని ఉద్దేశాలు తెలియపోయినప్పుడు దేవుణ్ణి మనము అపార్థం చేసుకుంటాం. ఎందుకనంటే దేవుని గురించి అర్థమైనా కాకపోయినా ఒకటి మాత్రం అర్థం కావాలి. ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు మనల్ని ప్రేమిస్తేనే ఇక్కడ ఉన్నాం. మనకి ఆయన కఠినుడుగా కొన్నిసార్లు సాతాను చూపిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు మన సమస్యల్లో దేవుడు పట్టించుకోలేదు అన్నట్టుగా అనిపిస్తాడు. అవన్నీ నిజం కాదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. మనము చాలాసార్లు దేవుని ప్రేమని అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. ఎఫెసీ రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దేని వెడల్పు? క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. చాలు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మన జ్ఞానములో దేవుణ్ణి ఒక్క స్థాయి వరకే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటాం. మన యొక్క స్థాయి దాటి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? అపార్థం చేసుకుంటాం. ఆయన యొక్క మహిమ ఐశ్వర్యమును, ఓకేనా, ఆయన యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడాలంట. ఆయన ప్రేమలో మనం ఏం చేయాలి? వేరు పారాలి. ఒక చెట్టు ఫలించాలంటే ఆ చెట్టుకేముండాలి? వేరు ఉండాలి. బయటికి చాలా చెట్లు చూసుంటారు, బయటికి పచ్చగా ఉన్న లోపల దాని వేర్లు లేకపోతే అది కనపడకుండా ఎండిపోతూ ఉంటుంది. ఎందుకని? దాని వేర్లు లోతుగా లేవు. విత్తువాడు విత్తనమును విత్తుటకు వెళ్ళుచుండగా కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఏమంటున్నారు? రాతి నేలలో పడ్డప్పుడు వేరుండదు. వేరుండాలంటే మన హృదయము రాతిగా ఉన్నప్పుడు, స్టోనియత్ హార్ట్గా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోలేము దేవుణ్ణి. క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కోసం ఆయన బలి అయ్యాడు. సాతాను ఏం చెప్పాడు అంటే, ఏం చెబుతాడంటే, నీ యొక్క సమస్యలకి నీవే శిక్షను అనుభవించాల్సిందే అని చెప్తాడు. ఇక్కడున్న వాళ్ళల్లో మనకై మన యొక్క శిక్షను మనమే అనుభవిస్తే ఎంతమంది బ్రతుకుంటాము? మన అతిక్రమములు, మన పాపముల విషయమై మన మీదకి దేవుని శిక్ష ఉగ్రత వస్తే ఎంతమంది బ్రతుకుంటాము? ఓసారి చేయి చూపించండి. నేను నీతిమంతుణ్ణి. ఎందుకంటే బైబిల్లో ఏం చదువుతున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు.
మరి ఎలా నీతిమంతులు అవుతాం? దేవునిని లోతుగా తెలుసుకోవాలి, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యమును తెలుసుకోవాలి. మనం ఏం చేస్తాం? లూకాసు వార్త చూడండి 6వ అధ్యాయము 48వ వచనం. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. బండ మీద పునాది వేసిన వాని లోతుగా తవ్వి ఏం చేయాలంట? ఇల్లు కట్టేటప్పుడు పై పైన పెట్టి ఇటుకరాళ్ళు వేస్తారా? ఏం చేస్తారు? ఫస్ట్ లోతుగా తవ్వాలి. మన హృదయాన్ని మనం ఏం చేయాలి? మీ దేహము దేవుని ఆలయం నిలబడాలంటే దానికి పిల్లర్ కావాలి. ఆ పిల్లర్ ఎవరంటే క్రీస్తే. లోతుగా తవ్విన తర్వాత స్టోన్ వచ్చిందంట, ఆ రాతి మీద పునాది వేస్తారంట. తర్వాత వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒకవేళ నీవు లోతుగా తవ్వితే వరద రాదా? ఇతను లోతుగా పిల్లర్స్ వేశాడు కాబట్టి ఈ ఇంటి మీదకి వరద రాకుండా ఉండాలి అని ఉండిద్దా? ఉండదు. ఎందుకని? లోతుగా తవ్విన తర్వాత అయినా, లోతుగా తవ్వని ఇల్లైనా ఫస్ట్ ఏమొస్తుంది? వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడాలి. ఎలా కట్టబడాలి? బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయాను. బాగా కట్టాలి. సాతాను వచ్చి కదిలించాలని చూస్తూ ఉంటాడు. పిల్లర్స్ ఏం చేస్తాడు? పిల్లర్స్ అంటే ఏంటి? విశ్వాసము, క్రీస్తు మీద నీకున్న విశ్వాసము. ఆ విశ్వాసాన్ని వరద రూపంలో వచ్చి కొడతాడు. నిందలు, అవమానాలు, సమస్యల రూపంలో వచ్చి కొడతాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఎవరి వైపు చూడాలి? నీ బలం ఏంటి? నీ ఆధారం ఏంటి? దేవుడై ఉండాలి. నీ ఆధారం ఎవరై ఉండాలి? దేవుడే నాకు ఆధారం అని దావీదు భక్తుడు అంటాడు. దేవుడు మనకు ఆధారమై ఉన్నప్పుడు ఏం జరిగిద్దంట? లోతుగా తవ్విన తర్వాత బండ మీద కట్టినప్పుడు ఏమన్నాడు? వరద కొట్టినప్పుడు ఏమన్నారు? ఆ ఇల్లు పడదు. ఎందుకు పడదు? దాని క్రింద లోతుగా తవ్విన తర్వాత ఒక రాయి కనపడింది. ఆ రాయి మీద నుంచి కట్టడం ప్రారంభం చేశారు. కొన్ని మామూలుగా తవ్వేటప్పుడు కొన్ని రాళ్ళు కనపడతాయి, వాటి మీద కడతామా? 1 అడుగు 2 అడుగుల తర్వాత వచ్చిన రాళ్ళ మీద ఏం చేస్తాము? ఆ రాళ్ళని తీసేస్తాం. ఎందుకని? అసలైన రాయి ఒకటి ఉంటుంది, నకిలీ రాళ్ళు కొన్ని ఉంటాయి. అసలైన రాయి ఎవరు? క్రీస్తు. చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది. ఆ పునాది ఎవరంట? ముఖ్యమైన మూలరాయి ఎవరు? క్రీస్తు. ఆ రాయి క్రీస్తు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు దాని మీద కట్టిన దానిని ఆ తర్వాత పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆ పునాది మీద మనం కట్టుకోవాలి. ఆ పునాది మీద మనం కట్టుకోకుండా మనకి కొంచెం నచ్చిన విధంగా కట్టామనుకోండి, ఏమైంది? వాన వచ్చాను, వరద వచ్చాను. మన భక్తిని మనం ఏం చేయాలంట? క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. వానలు క్రైస్తవ జీవితంలో వస్తాయి, వరదలు, తుఫానులు వస్తాయి, శోధనలు, అలలు వస్తాయి. రావని చెప్పట్లేదు, కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రము కాదు, కానీ ఆయనతో పాటు శ్రమ పొందుట కూడా మనకి అనుగ్రహించబడెను. అయితే మనం చేయాల్సింది ఏంటి? ఆ రాతిని వెతకాలి. ఆ రాయి దొరికిద్దా ఊరకనే? అమూల్యమైన రాయి అంట. ఒకడు తన కలిగినదంతా అమ్మి ఒక పొలములో గొప్ప ధనాన్ని కనుక్కొని దానిని కొనినట్లుగా ఉండిద్దంట పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఫస్ట్ దాన్ని కనుక్కోవాలి. చాలామంది ఎవరిని కనుక్కుంటారు? ఏ ఆధారం మీద ఉంటారు? ఎక్కువ మంది ఏ ఆధారం మీద ఉంటారు చెప్పండి? క్రీస్తే మనకు ఆధారంగా ఉంటామా? దేవుడు కొన్నిసార్లు మన యొక్క పునాదులు కదిలిస్తున్నప్పుడు చూడాలి, నీ ఆధారము ఏమై ఉంది. దావీదంతుడు, నీవే నాకు ఆధారము. మనకు ఆధారం ఎవరై ఉండాలి? బంధువులు, ధనము, డబ్బు, ఆరోగ్యం కాదు. మనకు ఆధారము మన లోక జ్ఞానము కాదు, మనుషులు మనల్ని చూస్తున్న విధానము కాదు. మనకెవరు ఆధారము? ఒక గురుట్టివాడు ఉన్నాడంట, 4 గురుట్టివాళ్ళు ఉన్నారంట. ఒక పెద్ద ఏనుగు దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఏనుగు ఎలా గుండితో చూద్దాం అనుకున్నారంట. ఒకడెళ్ళి
చెవులు పట్టుకున్నాడంట. అరే ఏనుగు చాటలాగుండిద్దిరా అన్నాడంట. ఇంకొకడు వచ్చి దాని పొట్ట పట్టుకున్నాడంట, ఏనుగు గోడలాగుండిద్దిరా అన్నాడంట. ఒకడు దాని కాళ్ళు పట్టుకున్నాడంట, ఏనుగు స్తంభాల్లాగుండిద్దిరా అన్నాడంట. మనము కూడా ఏం చేస్తాము? దేవునిని అర్థం చేసుకోవటంలో అంధత్వంలో ఉండిపోతాం. నీకు నీ జ్ఞానానికి నచ్చినట్లుగా క్రీస్తుండడు. మన జ్ఞానముతోటి మనం ఎప్పుడు కూడా క్రీస్తుని కనుగోలేము. ఎందుకని? క్రీస్తుని అర్థం చేసుకోవటానికి లోతుగా తవ్వాలి. బయటికి ఏదో నామకార్థంగా తవ్వితే ఆయన అర్థం కాడు. మరి ఎలా తవ్వాలి? లోతుగా తవ్వాలి. ప్రసంగి గ్రంథము ఒకసారి చూడండి, 7వ అధ్యాయము 24వ వచనం. సత్యమైనది దూరముగాను. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువారు. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. ఓకేనా? సత్యము బహు దూరముగాను లోతుగాను ఉన్నది. ఏమంటున్నాడు? సత్యమైనది ఎలా ఉందంట? దూరముగా లోతుగా ఉంది. మనమైతే ఏం చేస్తాం? వెంటనే మనకు అర్థమైపోవాలి. యేసు ప్రభువారు విత్తువాడు విత్తటానికి వెళ్ళాడంట కొన్ని రాతి నేలను బట్టి. వాక్యము అందరు వింటారు, కానీ ఫలించాలంటే ఏం కావాలంట? అది దున్నబడిన హృదయం అయి ఉండాలి. రాతి హృదయంలో ఫలించదు. ఏమన్నాడు? ముళ్ళ పొదలు. ముళ్ళ పొదలు అంటే ఏంటి? చెప్పాను చాలాసార్లు. ఐహిక విచారాలు. డబ్బులు ఏం చేయాలి, అప్పులు ఏం చేయాలి, ఈ సమస్యలు ఏం చేయాలి. చాలామందికి అదే పిచ్చి, ధనము అనే ఒక పిచ్చి. ఏమన్నాడు? ఐహిక విచారాల్లో ఉన్నప్పుడు కూడా నీ లోపల వాక్యం ఫలించదు. ఎందుకనంటే లోతుగా తవ్వటానికి ముందు నీ లోపల హృదయంలో ఉన్న ముళ్ళ కంపను నువ్వు తీసివేయాలి. లేకపోతే బ్రతుకుతున్నావన్న పేరు మాత్రం ఉండేది, కానీ నీవు మృతుడవే. ఎందుకని? క్రీస్తు మీదకి నువ్వు పూర్తిగా అనుకోవాలి. ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. సాతాను చెప్పే అతిపెద్ద మోసం ఏంటో చెప్పండి? మీకు తెలిసిందే. యేసు ప్రభు గురించి మనకు చెప్పే అబద్ధం చెప్పండి. మీకు తెలిసిందే. రోజు సాతాను చెప్పేదే మీ చెవుల్లో. దేవుని స్వరం వినకపోయినా సాతాను స్వరం చక్కగా వింటారు కదా. ఏం చెప్తాడు? నిన్ను యేసయ్య శిక్షిస్తాడు. అవునా? ఎవరు చెప్పారు? బైబిల్లో ఉందా అట్లా? ఏమని ఉంది బైబిల్లో? అది దేవుని స్వరమా సాతాను స్వరమా? చెప్పాలి. నేను మీకు శిక్ష విధింపను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమని ఉంది? అమ్మా నేను నీకు తీర్పు తీర్చడానికి కూడా రాలేదన్నాడు. యేసుప్రభు ఎందుకు రాలేదంట? తీర్పు తీర్చడానికి కూడా రాలేదు. మరి దేనికి వచ్చాడు? నశించిన దానిని వెదికి రక్షించటానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. దేనికి వచ్చాడు? నిన్ను నశించిపోయి ఉంటే నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చినప్పుడు సాతాను ఏం చెబుతాడంటే, భలే వ్యక్తిలాగున్నావే నువ్వు, అసలు చూసుకున్నావా నీ జీవితం? యేసయ్య అసలు నిన్ను దగ్గరికి రానిస్తాడా? ఎల్లొద్దు, ఏం కాదులే అని చెప్తాడు. వీళ్ళలోకి ఓవర్ఫ్లో అయిపోయి సాతాను స్వరం పక్కన వాళ్ళ మీద కూడా అదే స్వరం వినిపిస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? పక్కన వాళ్ళ మీద కూడా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నరకం ఎవరి కోసం పెట్టారు చెప్పండి? సాతాను దాని దూతల కోసం సిద్ధపరిచిన నరకములోనికి వెళ్ళమంటాడు. అసలు నరకం మన కోసం సిద్ధపరిచింది కాదు, అది ఎవరి కోసం సిద్ధపరిచింది? మరి మనం ఎందుకు వెళ్తాం? దేవుని కృపకు ఏమన్నాడు? ఆధారమైన రక్తమును నిషేధముగా అపవిత్రముగా ఎంచి పాదములతో తొక్కివేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాము? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7. ఆ రక్తము నువ్వు తీసుకుంటున్నప్పుడు పవిత్రుడవుతావని యేసు ప్రభువారు చెప్తున్నప్పుడు ఏమని చెప్తున్నాడు? నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలిగిన వాడు అని దేవుడు చెప్తున్నప్పుడు సాతాను ఏం చెబుతాడు? తీసుకోవద్దు, యేసయ్య రక్తం నువ్వు తీసుకోవద్దు, యేసయ్య నేను క్షమించడు. ఎంతమందితో సాతాను మాట్లాడుతున్నాడు ఈ రోజుల్లో చెప్పండి? యేసయ్య నిన్ను క్షమించాడంటే వేషధారి. ఎదుటి వాని కంట్లో ఉన్న నలుసును తర్వాత చూడవచ్చు, మన కంట్లో ఉన్న దూలమును మనం ఏం చేయాలంట? చూసుకోవాలి. ఫస్ట్ మనలో ఉన్న లోపాలని క్రీస్తు సరిచేయటానికి వచ్చాడు. మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి మనం వదిలిపెట్టేసి యేసు ప్రభు ప్రేమని వాళ్ళల్లో కూడా వెళ్ళకుండా ఆపుతాం. ఎలా? దేవుడు నిన్ను శిక్షిస్తాడు అంటే ఏంది? అపవిత్రులకు అన్నీయు అపవిత్రములే. ఇక్కడ ఎందుకంటే సత్యము బహుదూరముగా బహులోతుగా ఉంది. సత్యం ఎలా ఉండిద్దంట? లోతుగా ఉండిద్ది. మనం చాలాసార్లు ఏం చేస్తాము? క్రీస్తు మాటలు
హృదయం లోపలికి తీసుకోవడానికి ఇష్టపడం. లోతుగా మనం ఎప్పుడైతే తీసుకుంటాం అప్పుడు ఫలిస్తాం. దానియేలు గ్రంథంలో ఒక మాట రాసి ఉండేది ఏంటంటే, ఏమంటున్నాడు? తల వరకు బంగారము, తర్వాత వెండి, ఇత్తడి, ఏమన్నాడు? రాగి, ఇనుము, మట్టి మిళితమైన ఒక విగ్రహం చూసినప్పుడు చేతి సహాయము లేని ఒక రాయి వచ్చి దాన్ని కొట్టి బూడిదగా చేశాను. యేసయ్య రాజ్యము అలా ఉండేది. చేతి సహాయము లేని రాయి అంటే ఏందో తెలుసా మీకు? ఓమిని అనే వ్యాన్ తెలుసా మీకు? ఓమిని ఎంతమందికి తెలుసా? ఓమిని అంటే ఏంది అర్థం? ఓమిని ప్రజెన్స్, ఓమిని పొటెంట్, సర్వాంతర్యామి, స్వయంభూవుడు. ఓకేనా? సర్వమందు నివసించిన వాడు, స్వయముగా తనకై తాను నిర్మించిన వాడు, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రజెన్స్ అంటారు. దేవునికి చేతి సహాయం లేనంటే ఎవరు కూడా దేవుడికి అది ఇది చెప్పరు, చేయమని. దేవుడే ఏం చేస్తాడు? స్వయంభూవుడు, సర్వాంతర్యామి. ఓకేనా? ఆయన సర్వాంతర్యామి, సర్వమును ఎరిగిన వాడు, సమస్తమును రక్షించాలనే ఉద్దేశం కలిగిన వాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు ఏం చేశాడంట? నరుని చేశాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? సాతాను స్వరం విన్నప్పుడు నీ మీద దేవుడు పెట్టుకున్న ప్రణాళికని నువ్వేం చేస్తావు? మిస్లీడ్ అయిపోతావు. సాతాను స్వరము ఏం జరిగింది? చాలా మంది ఏమంటారంటే, చేతబడుల విషయాల్లో లేకపోతే ప్రార్థనల విషయాల్లో ఏ విషయమైనా, ఏ అనారోగ్యమైనా దేవుడు సమస్తం మీద అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. సర్వం మీద అధికారం ఇచ్చాడు. దేవుడు యేసు ప్రభుకి ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన్ని హెచ్చించను అనే మాట అంతే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక సరే 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అక్కడ ఏమని రాస్తుందంటే 2:6 చదువు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. ఓకే, కాబట్టి ఏం చేశాడంటే దేవుడు 9 ఏమనుందంటే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ప్రతి నామము కంటే పైనామముగా దేవుడు ఆయన హెచ్చించాడు. యేసు ప్రభు నామానికి ఆకాశం మీద గాని, భూమి మీద గాని, భూమి కింద గాని సమస్తం మీద దేవుడు అధికారం ఇచ్చాడు. యేసయ్య నామం అంటే ఎవరైనా సరే ప్రతి నాలుక, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఒప్పుకోవాలి. వేరే ఆప్షన్ లేదు. నీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే క్రీస్తు యొక్క దయా సంకల్పం నీకు అర్థమైతే, ఆయన యొక్క అధికారము నీకు అర్థమైతే నువ్వు విడుదల పొందుతావు. చాలా మందికి యేసు ప్రభు యొక్క అధికారం అర్థం కాదు. అందరు దేవుళ్ళలో ఒక దేవుడు అనుకుంటారు. కొంతమంది కర్మ సిద్ధాంతం అంటారు. కర్మ సిద్ధాంతం తెలుసా? వాళ్ళు ఇది చేశారు కాబట్టి వీళ్ళకి ఇది జరిగింది. అవునా? మరి యేసు ప్రభు దేనికి వచ్చినట్టు? యేసయ్య దేనికి వచ్చినట్టు? నువ్వు చెప్పిన సోదింటానికి వచ్చినట్ట. ఎందుకనంట? ఎవడైనా మిమ్మల్ని భ్రమపరచకుండా చూసుకోండి. భ్రమపరుస్తారు. అంతేదిన మన యేసు ప్రభు మీద విశ్వాసం లేకుండా ఉండునట్లు ప్రతివాడు తన స్వకీయమైన క్రియల వల్ల అతనే శిక్ష పొందే పని అయితే యేసు ప్రభు మన కోసం శిక్ష పొందవలసిన అవసరం లేదు. ఓకేనా? యేసు ప్రభు అని, ఆయన మన కోసం చనిపోయాడని, తండ్రి మృతుల్లో నుండి లేపాడని నీవు ఒప్పుకోవాలి. చాలా మంది హృదయాల్లో ఆ లోతైన ఏమన్నారు, ఆ ఇల్లు కట్టిన అనుభవం లేదు. ఏముంది? లోకల్గా ఉన్న ప్రతి నాలెడ్జ్ని తీసుకొని వాళ్ళ జీవితాలు ఎదురుగా నాశనం చేసుకునేదే పక్కన వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తారు. ఎందుకని? ఏందంట? నశించుచున్న వారికి క్రీస్తును గూర్చిన వార్త ఎలా ఉండిద్ది? వెర్రితనముగా ఉండిద్ది. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. నశించిపోయేవాడు యేసు ప్రభు యొక్క నామము యొక్క శక్తిని తెలుసుకోలేడు, అదంతా నిజమని ఒప్పుకోలేడు. కానీ రక్షించబడుతున్న మనము యేసు ప్రభు నామము యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే,
సత్యము తెలుసుకోవాలి. ఇందాక హోషియా స్టార్టింగ్ ఒక మాట చెప్పాను, 6:6. నేను బలిని కోరను గాని బలి కోరడు. నువ్వు బలి అవ్వాలని దేవుడు కోరడు. ఏం కోరడంట? నువ్వు బలి అవ్వాలని కోరతాడా? కోరడు. నీ మనసులో అటువంటి ఆలోచన ఉంటే వదిలేసుకో. బలిని కోరడు. ఒకవేళ నువ్వే బలి అయిపోతే అది సాతాను తీసుకున్న బలి గాని దేవుడు తీసుకున్న బలి కాదు. ఎందుకంటే ఆయన మన కోసం బలిగా అర్పింపబడ్డాడు. యేసు ప్రభు మన కోసం ఏం చేయబడ్డాడు? బలిగా అర్పించబడ్డాడు. కనికరమునే కోరుచున్నాను. కనికరం అంటే ఏంది? జాలి పడుతున్నాను కానీ నేను బలి అవ్వాలని కోరుకోవట్లేదు. తర్వాత దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుడికి ఇష్టం ఏంటంటే నేను ఎంత మంచోడినో వాళ్ళు తెలుసుకోవాలి. యెహోవా దయాళుడని, ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. అందరికి అర్థం కాదు. యేసయ్య మంచోళ్ళలాగా అందరికి కనపడ్డు. ఎందుకని? మన ఆలోచనలు, తలంపులు, హృదయము చెడిపోయినప్పుడు సమస్తం చెడ్డగా కనపడిద్ది. కానీ యేసు ప్రభు మంచివాడని తెలిసినప్పుడు మన లోపలికి ఏమొచ్చిందంట? సమస్తమైన జీవపు ఓట వచ్చింది. నా యందు విశ్వసించిన వాడు అన్నిటికీ సిగ్గుపడ్డు. ఏమన్నాడు? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ఎలాంటి విశ్వాసము? క్రీస్తు అనే బండ మీద ఉంచాల్సిన విశ్వాసం వలన ఆ ఇల్లు కట్టబడిద్ది. క్రీస్తు అనే బండ మీద నుంచి నువ్వు ఎప్పుడైతే నీ పునాది తీయబడిద్దో సమస్త విధమైన దురాశలకి నువ్వు లోనైపోతావు. ఏమవుతుంది అప్పుడు? ఆ ఇల్లు వాన వచ్చెను, వరద వచ్చెను, దాని పాటు బహు గొప్పది. ఎవడైనా నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు లోతుగా పునాది తీసి బండ మీద కట్టిన బుద్ధిమంతుని వలె ఉండును అని బైబిల్ చెబుతుంది. యేసయ్య మాటలు విని ఆ యొక్క వాక్య ప్రకారం జీవిస్తే లోతుగా పునాది తీసి కట్టిన వాళ్ళలాగా ఉంటాడంట. వాన వచ్చినా వరద వచ్చినా అది పెడదు. ఎందుకని? దేవుని మాటల మీద మనం కట్టాలి. దేవుని యొక్క ఏమన్నారు? జీవితం మీద మనం కట్టాలి. క్రీస్తు ప్రేమ మీద మనం కట్టాలి. ఏమన్నాడు? క్రీస్తు ప్రేమలో లోతుని, ఎత్తుని, వెడల్పుని, పొడవుని తెలుసుకున్నట్లు క్రీస్తు ప్రేమ యందు వేరు పారి ఫలించాలంట. యేసు ప్రభు వారి ప్రేమలో ఏమవ్వాలి? వేరు పారాలి. వేరు పారినప్పుడు ఏమవుతుంది? క్రీస్తు యొక్క గుణ లక్షణాలు వస్తాయి. క్రీస్తు ప్రేమ నీకు అర్థమైనప్పుడు క్రీస్తు యొక్క రూపం నీ లోపలికి వస్తుంది. ఎప్పుడు దాకా వస్తుంది? చచ్చిపోయే వరకు మనము ఏం చేయాలి? అనుదినము నూతన పరచబడతా ఉండాలి. ఒక మనిషి ఊపిరి ఆగిపోయే వరకు శోధన ఉంటానే ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని. ఏమన్నాడు? విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసానికి ఏం జరిగింది? పరీక్ష జరిగింది. నిజమైన విశ్వాసమా, లేకపోతే చిన్న చిన్న విషయాలకే నీ జీవితంలో క్రీస్తు అనే బండ మీద నుంచి నువ్వు తొలగిపోతున్నావా అని విశ్వాసానికి పరీక్ష జరిగిద్ది. సాతాను నీతోటి మాట్లాడిన మాటలనే మాటల మీద నువ్వు పునాది వేసుకున్నావా? క్రీస్తు ప్రేమనే బండ మీద నువ్వు పునాది వేసుకున్నావా అనేది నీ జీవితాన్ని నిర్ణయించింది. క్రీస్తు అనే బండ మీద నువ్వేం చేయాలంట? పునాది వేసుకోవాలి. యేసయ్య మీద నువ్వు పునాది వేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే దేవుడు నిన్ను ఆయన రాజ్యములో నిలబెడతాడు. వధువు సంఘమును ముడత, మచ్చ, డాగు, కళంకమైనను లేకుండా యేసుప్రభు ఏం చేస్తాడంట? దాని ఎదురుగా ఏం చేస్తాడంట? చక్కగా నిలబెట్టుకుంటాడు. వధువు సంఘములో ముడుతున్నప్పుడు ఒక పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? అమ్మాయి ఎలాంటిది, గుణ లక్షణాలు ఏంటి, వంట వండటం వచ్చా, లేకపోతే ఏంటి తన యొక్క జీవితం అని చూస్తారు. కానీ ఆ వధువు సంఘము మనమందరము కూడా క్రీస్తు మేఘారుడై వచ్చుచున్నాడు, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అన్నమాట వినబడినప్పుడు కొందరు దీపాలు ఆరిపోతున్నాయి అంట. బుద్ధి లేని కన్నికల వల్ల దీపాలు ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయి? వచ్చినప్పుడు బాగానే వెలుగుతున్నాయి, తర్వాత ఆరిపోవటం ప్రారంభించినాయి. ఇదిగో మాకు కొంచెం నూనె ఇవ్వు అంటే ఇది మీకు మాకు సరిపోదు. ఏమన్నాడు? వారు తెచ్చుకొనునంతలో పెళ్లి కుమారుడు వారిని కొనిపోయాను, తలుపు వేయబడెను. తర్వాత పెళ్లి కుమారుడు తలుపు తీయమని వారు తలుపు కొట్టినప్పుడు మీరెవరో నేను ఎరగను. యేసు ప్రభు యొక్క మాటల మీద మనము ఏం చేయాలి? ఇల్లు కట్టుకున్నప్పుడు మన దీపం వెలుగుతూ ఉంటుంది. యేసయ్య వచ్చినప్పుడు మనము ఆయన ఎదుర్కోగలుగుతాం. సాతాను మాటల మీద మనము ఉన్నప్పుడు ఏమైందంటే మన దీపాలు ఆరిపోతామంటే దేవుడు వెలిగిచ్చాడు ఈ దీపం అని మనం తెలుసుకోవాలి. మన ప్రాణాలని రక్షించింది దేవుడు, మన పాపాలను క్షమించింది యేసు ప్రభువారు, మన కొరకు రక్తము చిందించింది యేసు ప్రభువారు మనం తెలుసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు? నా మంచితనం వల్లనే ఇవన్నీ నాకు జరుగుతున్నాయి,
నిజంగా అంత మంచితనం ఉందా మన లోపల? చాలా మంది భలే డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. నేనెంత మంచివాడినో, నేనెంత మంచిదాన్నో, నా మంచితనం వల్లనే నాకు మంచి జరుగుతుంది. ఆయన మనకు గాను నీతియు విమోచన పరిశుద్ధత ఆయను. 1 కొరింథీ 1:31 ఏంటంట? దేవుడు మనకు నీతి, దేవుడు మనకు విమోచన, దేవుడు మనకు పరిశుద్ధత. కాబట్టి తెలుసుకోవాలి, దేవా నా జీవితంలో నీవు కట్టు అని మనం అడగాలి, దేవుణ్ణి వెతకాలి. సత్యము బహుదూరముగాను బహులోతుగాను ఉంది. దేవుని గురించి మనం ఆలోచించాలి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలి. చాలా మంది దేవుని గురించి ఆలోచించరు. ఎందుకని నేను మనం చెప్పాను, ఏం చెప్పాను చెప్పండి? దేవుడు సుఖదుఖాలు ఎందుకు పెట్టాడు తెలుసా మీకు? ప్రసంగి గ్రంథంలోనే ఉంది కదా. టీచరన్ సుఖదుఖాలు ఎందుకు వచ్చినాయి మీకు? బాధలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ప్రసంగి 7:14 సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు. ఓకేనా? నువ్వు చనిపోయిన తర్వాత ఏం జరిగిద్దో తెలుసుకోకుండా ఉండటం కోసం దేవుడు ఏం చేశాడంట? సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. కాసేపు హ్యాపీగా ఉంటావు, కాసేపు ఏడుస్తావు. అసలు విషయం నీకు దాచిపడింది ఏంది? టైం అయిపోతుంది. అది తెలియకుండా దేవుడు ఏం చేశాడంట? బాగా హ్యాపీగా ఉంటావు, ఎంజాయ్ చేశాను నేను అనుకుంటావు. ఒకరోజు అబ్బా బాగా కష్టంతో ఉన్నాయి నా రోజులు అనుకుంటావు. దేవుడు అస్సలు టార్గెట్ ఏంటంటే నరులు చనిపోయిన తర్వాత జరుగునది తెలుసుకోకొనకుండునట్లు సుఖ దుఃఖాలను పెట్టాడు. అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి కీర్తనలు 139:16 చదువు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండముగా ఉన్నప్పుడే దేవుడు కన్నులు మనల్ని చూసినాయి. తర్వాత చదువు. నియమింపబడిన దినాల్లో ఒక రోజు పుట్టామనుకో, పుట్టినప్పుడు ఒక రోజైనా ప్రారంభింపబడక మునిపే చదవండి. ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవుని గ్రంథములో మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో రాసి పెట్టేశాడు. కడుపులో పడ్డ తర్వాత బయటకు వచ్చి ఒక్క రోజు కూడా గడపక ముందే దేవుడు నువ్వెన్ని సంవత్సరాలు బ్రతుకుతావో రాసేశాడు. ఎవడో ఏదో చెప్పాడని నువ్వు భయపడాల్సిన అవసరంలా, నీ ఎదురుకున్న సమస్యలను చూసి నువ్వు భయపడాల్సిన అవసరంలా. నీవు చింతించొద్దు, నీకేం కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు. చాలా మంది ఏం చేస్తారు, అయ్యో ఇప్పుడు నా ముందున్న సమస్యను నేను ఎలా దాటాలి అనుకుంటారు. ఏమంటున్నాడు? భిన్నమై ఉండగా దినములలో ఒక్కటైనను ప్రారంభింపక మునిపే నేను బ్రతుకు దినాలు నీ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో దేవుడు రాసేసాడు. మీరు చింతించొద్దు అని దేవుడు చెబుతున్నాడు. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతించొద్దు. నీకేం కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు, దేవుడికి తెలుసు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నాకు కావలసినది నేను పొందుకోవాలేమో. నీకు కావాల్సింది నీకంటే ఎక్కువగా తెలుసు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రికి మరి శ్రేష్టమైన ఈవులు నిశ్చయంగా ఇవ్వను కదా. మనం చెడ్డవాళ్ళమయ్యే పిల్లలకు మంచి ఇవ్వాలని అనుకుంటే మన దేవుడు మంచివాడు, మరి ఆయన మనకు ఎటువంటి ఇవ్వాలనుకుంటాడు? దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ మరణము తర్వాత ఇంకొక లోకం ఉందని తెలుసుకో. మారు మనసుకు తగిన ఫలములు ఫలించు. దేవుని చిత్తము, దేవుని ప్రేమ యందు నువ్వు ఏమన్నాడు? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద నువ్వు కట్టబడు. అప్పుడు ఏం జరిగిద్దంట? దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ ఆలయంలోకి వచ్చి దేవుడు నివసిస్తాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీ లోపల యేసు ప్రభువారు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన చెప్పకుండా ఆయన ఏమన్నాడు? తండ్రి సెలవు లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేల రాలదు. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా. అయితే వాటిలో ఒక్కటైనా తండ్రి సెలవు లేకుండా నేల రాలవంట. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? దేవుడు అడుగుతున్నాడు. పిచ్చుకలే తక్కువ కాస్ట్కి అమ్మే వస్తువులే, చిన్న ప్రాణులనే దేవుడు లెక్కేశాడంట. అట్లాంటి నేల మీద పడాలంటే దేవుడి సెలవు కావాలి. అలాగే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్న మనల విషయాల్లో దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. సాతాను మాటలు వినొద్దు. ఏదో నేను చేసిన పాపాలు, నేను చేసిన పుణ్యాలు ఏవి కూడా అక్కడికి రావు. ఏమొస్తాయి? యేసు ప్రభువారు మన కొరకు చిందించిన రక్తము మాత్రమే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగనుదని సామాన్యంగా చెప్పవచ్చు. హెబ్రీయుల రాసిన పత్రికలో ఉంది. రక్తం చిందించాలి. మన కోసం యేసు ప్రభు తన యుక్త కాలమందు రక్తాన్ని చిందించాడు. మనం ఏం చేయాలంట? ఆయన రక్తమును ఆశ్రయించాలి, క్రీస్తును ఆశ్రయించాలి.
ఆయన సర్వశక్తిమంతుడు, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రెజెన్స్ అని తెలుసుకోవాలి. సర్వాంతర్యామి, సర్వమును ఎరిగిన వాడు, సమస్తము తెలిసిన వాడు అని తెలుసుకోవాలి. ఈ ప్రపంచమును, భూమిని, సమస్తాన్ని తెలుసుకున్నవాడు యేసుప్రభు వారికి. ఆకాశం మీద, భూమి మీద, భూమి కింద సర్వ అధికారం ఇవ్వబడిందని మనం తెలుసుకున్నప్పుడు, ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆయన రాకడలో నిత్య జీవానికి వారసులుగా మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవాలి. లోతుగా తవ్వి పునాది వేయాలి. సత్యము బహుదూరముగాను బహులోతుగాను ఉంది. ఆ సత్యాన్ని గ్రహించాలి. ఆ సత్యము క్రీస్తు. నేనే మార్గము, సత్యము, జీవము. యేసుప్రభే సత్యం అంటే ఎవరో కాదు. సత్యం అంటే ఎవరు? యేసుప్రభు. యేసుప్రభుని అర్థం చేసుకోవటం అంటే ఏదో నువ్వు ఫ్లెక్సీల మీద చూసిన ఫోటో కాదు. ఆయన ఫ్లెక్సీల మీద చాలా మంది యేసుప్రభు ఫోటో చూడగానే యేసుప్రభు అనుకుంటారు. అది కాదు. సత్యము బహుదూరముగా బహులోతుగా ఉంది. ఏదో ఒక విగ్రహాన్ని పట్టుకొని నువ్వు చేస్తున్నట్టు కాదు. ఏమన్నాడు? విగ్రహారాధన గురించి చెప్పట్లేదు. యేసుప్రభు యొక్క విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. నీ హృదయంలో ఆయన ఏందో నీకు తెలియాలి. అప్పుడు ఏం జరిగిద్దంట? దేవుడే నీ జీవితంలో మేలు చేస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.